వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి పచ్చడి అండి. మన నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా ఒక్కసారి పచ్చడి చేసి తిన్నారంటే అసలు తింటూనే ఉంటారండి. అన్నం అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, కలుపుతుంటేనే నోరూరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. పచ్చడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అలా తింటుంటే ఆహా, రుచి మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా నేను పచ్చిమిర్చి అనేది తీసుకున్నాను. ఒక 15 దాకా ఉంటాయండి పచ్చిమిర్చి అనేవి. నేను చింతపండు అనేది ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. చింతపండు అనేది ఎక్కువే పడుతుందండి. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయ. ఇదేనండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అనేది పెట్టేసుకోవాలి. కళాయి ఉంటే కళాయి. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది కొంచెం వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఉంది కదా, ఆ టేబుల్ స్పూన్ జీలకర్ర అంతా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇది కొంచెం మంచిగా వేగిపోయిన తర్వాత చూపించాను కదండి పచ్చిమిర్చి, వాటిని కూడా వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే లో ఫ్లేమ్లో అయినా పెట్టుకొని వేయించుకోవడం వల్ల పచ్చిమిర్చి కూడా మంచిగా ఫ్రై అయ్యి పచ్చి అనేది చేదులాగా ఒక్కొక్కసారి వగరులాగా ఉంటుంది, అదంతా పోతుంది. హై ఫ్లేమ్లో పెట్టి చేయడం వల్ల అసలు టేస్ట్ బాగోదండి, తొందరగా వేగిపోతాయి, ఒకలాంటి స్మెల్ లాగా వస్తుంది పచ్చిమిర్చి పచ్చడిలో. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించారంటే చాలా బాగుంటుంది పచ్చడి రుచి అనేది. ఇలా కలుపుకుంటూ వేయించుకోండి, ఈవెన్గా ఫ్రై అవుతాయి పచ్చిమిరపకాయలు అనేవి. ఒకే వైపు ఫ్రై అవ్వకుండా ఈవెన్గా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది రుచి కూడా. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా మనకి హెల్త్ బాగాలేనప్పుడు కానీ మామూలప్పుడు కానీ ఏదైనా కూడా ఇలా చేసి తినండి, చాలా చాలా బాగుంటుంది పచ్చడి అనేది. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టకుండా తింటారు అన్నం అయితే, అంత టేస్టీగా ఉంటుంది పచ్చడి. చూసారు కదా, ఇలా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు చల్లార్చుకోవాలి. స్టవ్ అనేది కట్టేసుకోవాలండి. మంచి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ కావాలంటే రోట్లో కూడా నూరుకోవచ్చు. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్నవన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు కూడా వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వేసుకోండి, తర్వాత ఇంకో కొంచెం వేసుకోండి. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పు అనేది వేసుకున్నాను. మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చాగా. ఇందులోనే ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకున్నాను. ఒక్కసారి అండి జస్ట్ ఇలా తిప్పి వదిలేండి అంతే, ఇంక మొత్తం నలగకూడదు. ఉల్లిపాయ అనేది అక్కడక్కడ తగులుతూ ఉండాలి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చిమిర్చి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. అసలు వేడి వేడి అన్నంలో అట్లా వేసుకొని తింటుంటే ఆహా, చాలా బాగుంటుంది. అసలు హెల్త్ బాగాలేని వాళ్ళు కూడా ఇలా తింటుంటే చాలా చాలా బాగుంది. ఎక్కువ అన్నం ఎక్కువ తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.